పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించుకోవాలని కోరారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదని తెలిపారు. ఏ పార్టీ నాయకులైనా తమ అధికారాన్ని కోల్పోయాక జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి చూస్తారు. కానీ వైసీపీ తాము అధికారంలోకి వస్తే రప్ప అనడం దారుణమన్నారు. వైసీపీ తన పేరును గొడ్డలి పార్టీగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. దయవుంచి మీరు అర్థం చేసుకుని ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మళ్ళీ వచ్చుంటే చక్కగా ఆ 2,40,000 మీకు పంచి ఉండేవాడు. మీ బాధలు మీరు పడేవారు. గట్టిగా ఎదురు తిరిగితే లోపల జైల్లో పెట్టేవాడు. అటువంటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? ఎక్కడ తిరిగినా ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారమ్మా? మా మహిళలే చెప్పాలి. మీరు యాక్టివ్గా ఉండాలంతా. టీవీలు చూస్తున్నారు, పేపర్ చూస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా? రప్ప అని నరికేస్తామంటాం. రేపు 2029లో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నేను నరికేస్తా, ఒక్కొక్కరిని నరికేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే రేపు అధికారంలోకి వస్తే నరకడానికి, చంపడానికి అంట వాళ్ళు వచ్చేది. ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, లేదా మేము మొన్న తప్పులు చేసాం, భవిష్యత్తులో ఆ తప్పులు చేయమని లెంపలేసుకుని క్షమాపణ కోరతారు. అంతేనమ్మా చేయవలసింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? రప్ప అని నరికేస్తాం. గుంటూరు యువతల నుంచి ఇళ్లలోంచి బయటికి లాగా కొడతాం, గుంటూరు దాటాక ఇళ్లలోంచి బయటికి లాగి నరుగుతాం అంటున్నారు. అంటే 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డల్ని పోగొట్టుకునేటువంటి తల్లుల్ని చూడాలనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎంతో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టినటువంటి భార్యకి భర్త లేకుండా చూడాలనుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు అవసరమా మనకి?